కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము. కీర్తనల గ్రంథంలో 32వ అధ్యాయంలో మాట మనము 5వ వచనం కూడా అందరూ చదువుకున్న ప్రియులారా. 32:5 అందరం కలిసి వచనాన్ని మనం చదువుకుంటాం. నా దోషమును కప్పుకొనక ఎదుట ఒప్పుకొని సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందునని అనుకుంటే నీవు నా పాప దోషమును పరిహరించుకున్నా. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా గొప్ప దేవ, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, ఆరాధించి పాటల ద్వారా ప్రభా నిన్ను మహిమపరచడానికి కూడా మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు వందనాలు. గత సంవత్సరం అంతా మరి కాపాడి నూతన సంవత్సరంలోకి మమ్మల్ని తీసుకొస్తున్నావు. గడియల్లోకి వందనములు. నీ కృపాక్షేమములు మా వెంట తీసుకొచ్చారు ఇప్పటి వరకు. ఇది మా మంచి కాదు, మా భక్తి కాదు, మా నీతి కాదు, మాలో ఏ మంచి లేదు. కానీ తండ్రి, నీ కృప అది, నీ కనికరములు, నీ దయ, నీ వాత్సల్యం. అంతేకాని నాయన మాలో ఏ మంచి లేదని నీ ఎదుటి యథార్థమైన విధంతో ఒప్పుకుంటున్నాం ప్రభువా. మరి మీతో గడిపే సమయాన్ని, మా యొక్క వాచ్నైట్ సర్వీస్ అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. మీరు లేకుండా కూడా మేము ఏమీ చేయలేము. బలహీనాన్ని ఎదుట ఒప్పుకుంటూ తండ్రి ఆది అంతమై ఉండి నడిపించి నీ బిడ్డలు ప్రేమించి వచ్చారు ప్రభు. ప్రతి ఒక్కరికి కూడా యథార్థమైన హృదయంతో ప్రభు నిజమైన ఒప్పుకొని ఆయన నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ఉన్న మమ్మలను సిద్ధపరచండి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి స్థలాన్ని మమ్మలను నీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాం ప్రభు. కడిగి శుద్ధీకరించండి. మా తలంపులు, మా ఆలోచనలన్నింటినీ నాయన మీరు ఎరిగిన దేవుడు, మీరు సమస్తాన్ని చూస్తూ ఉన్నారు ప్రభా. మీరున్నామనే భయం, భక్తి మాకు కలుగు చేయండి. ఇది అలవాటుగా ఆచారం కాకుండా చేయమని ప్రార్థిస్తూ ముందున్న సమయాన్ని అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ సన్నిధిని ప్రేమించి వచ్చిన బిడ్డలందరి కొరకు కూడా స్తోత్రములు. ఇంకా రావాల్సినవన్నీ చిత్తములు ఉన్నవారిని అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకో తండ్రి. ఈ మైక్ సెట్లేమి ప్రభా, ఈ యొక్క ఆయన అంతటిని కూడా ప్రభా నీ స్వాధీనంలో ఉంచుకో ప్రభు. ఆయన వాయిద్యాలు వాయించే బిడ్డల కొరకు, పాటలు పాడేవారి కొరకేమి ప్రభా, సమస్తాన్ని కూడా క్రమంగాను మర్యాదగాను ఆయన జరగటానికి కూడా ఆయన మీరే సహాయం చేస్తారని నమ్మి స్తుతిస్తూ ముందున్న సమయాన్ని అంతటిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభుల వారి ఘనమైన శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటిది 32లో చూస్తే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని అంటున్నాడు భక్తుడు. కాబట్టి ఇది దావీదు కీర్తన ఉంది. ఎందుకు ఒప్పుకుంటున్నాడంటే మొదటి 2 వచనాల్లో కూడా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. కాబట్టి యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కాబట్టి మనం ధన్యులు కావాలి అంటే ఈ ఒప్పుకోవాలి యథార్థంగా. ధన్యులు అంటే బ్లెస్సెడ్ మ్యాన్ అని అర్థం, బ్లెస్సింగ్. కాబట్టి ఆ ధన్యతలోకి మనం తీసుకురావాలంటే ఈ యథార్థమైన దోషమును కప్పుకొనక యెహోవా సన్నిధిలో నా అతిక్రమమును ఒప్పుకొందును అనుకుంటే నీవు నా పాప దోషమును పరిహరించినావు. చూడండి, మొదటి ఆహ్వానం ఎలా పరిహరించాడు. రెండవదిగా ధన్యులుగా అవుతాము ఈ యథార్థంగా ఒప్పుకున్నప్పుడు. రెండవదిగా చూస్తే మొదటి ఆహ్వానం 1:9 దాని ప్రకారం చూస్తే ఒప్పుకొని ఎడల అంటే కప్పుకోకూడదు. రెండోదిగా
అక్కడ మొదట 32:5 ప్రకారం చూస్తే ధన్యులుగా అవుతాము. ఇక్కడ చూస్తే పరిశుద్ధపరచబడతాం. నీ పాపాన్ని కప్పుకొనకుండా నువ్వైనా నేనైనా యథార్థమైన హృదయంతో ఎవరైతే ఒప్పుకుంటామో మనం ఏం చేస్తామంటే, అక్కడ ఒప్పుకున్న బిడ్డలకు అక్కడ అంటున్నారు, ఒప్పుకొని ఎడల కండిషన్ అది. ఒప్పుకోకపోతే ఆయనే నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మనల్ని ఏం చేస్తారంటే మన పాపములను క్షమించి, అది మన పాపాలని అవి ఎలాంటివైనా సరే. యెషయా గ్రంథం చూస్తే మనం 1-6 వచనంలో మన యొక్క పాపస్థితి ఎలాంటిదంటే తల నుంచి అరికాల దాకా కొంచెం కూడా స్వస్థత లేదండి. కొంచెం కూడా లేదన్నాడు భక్తుడైతే. కొంచెం కూడా లేదంటే ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు అంట. మరి అలాంటి దెబ్బలు ఉన్నప్పుడు మనకు మరి పాపాన్ని పెట్టుకొని మనం యథార్థంగా అలా వెళ్ళామనుకోండి, ఎలాగో పవిత్రం కాలేము. అందుకే అంటున్నాడు, రెండో నీకు ఆశీర్వాదం నిజమైన ఒప్పుకోలు కావాలంటే మనలో పవిత్రులుగా చేసేది ఏంటంటే 6వ వచనం, యేసు రక్తం మన పాపములను పవిత్రులు. ఆయన రక్తం కిందకి రావాలి. ఆ రక్తం అమూల్యమైన రక్తం, గొర్రెపిల్ల క్రీస్తు రక్తం. ఆ రక్తం లేకుండా మనం ఏమి చేయలేం. అందుకే మనం పవిత్రులం కావాలంటే యథార్థమైన హృదయంతో రెండోదిగా అలా ఒప్పుకోవాలి. మూడోది చూడండి, యాకోబు పత్రిక 3వ చూడండి, యాకోబు 5వ అధ్యాయం 16వ వచనం. అది అంటే ఇప్పుడు మనము మన పాపాలు ఒకరితో ఒకరు ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. కాబట్టి మనం స్వస్థతను పొందాలంటే కండిషన్ ఏంటి? స్వస్థతను పొందాలంటే కూడా అది. కాబట్టి మూడోదిగా స్వస్థత కావాలన్నా కూడా ఆ కండిషనే మనకు వస్తుంది. స్వస్థత అంటే ఇది గోళీలు వేసుకుంటే పోయేది స్వస్థత అంటే జబ్బు కాదు. ఇది మనకు తెలిసి కాబట్టి ఇర్మీలో ఏముందండి 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. వ్యాధి అంటే జబ్బు కాదు, అందులో మోసకరం ఉంది. ఏముంది ఇంకా? ఆ వ్యాధి పోవాలంటే మనకి ఫిజికల్గా శరీరానికి ఏదైనా నొప్పులు చేసినా వేరే మందులు వేసుకుంటే పోతాయి. కానీ దీనికి ఏంటంటే మందు, ఏ మందు? పాపరోగానికి ముందు ఏంటంటే యేసు రక్తమే ప్రతి పాపము నుండి పడు. అందుకే ఇప్పుడు మన కండిషన్ ఏంటంటే మనలో దోషం పెట్టుకొని యథార్థంగా ఒప్పుకోకుండా వెళ్ళేమనుకో, మీ పాపాలు ఒకరితో ఒకరు ఒప్పుకోలేదనుకో, నువ్వైనా నేనని ఏమైపోతాం? అమ్మా, స్వస్థత అనేది కలగదు. నీకు నాకు స్వస్థత కలగాలంటే ఆ యొక్క ఒక సంపూర్ణమైన స్వస్థత రావాలంటే ఒకరితో ఒకరము. మీకు సపోజు మీ పక్కవాళ్ళతో నేనేమంటానంటే, మీ పక్కన ఎవరైతే ఉన్నారో సెకండ్ ఇవ్వండి. అందరూ కూడా మీ పక్క వాళ్ళతో ఒకరితో ఒకరు, వాళ్ళు ఏమైనా విరోధం అవ్వచ్చు, ఇవ్వండి బ్రదర్. ప్రతి ఒక్కళ్ళు మీరు సెకండ్ ఇచ్చుకోవాలి. అంటే ఏంటి విరోధం అనేది? అంటే సహోదరత్వం తెలుపుతుంది. మన మధ్యన ఏం చెప్తుంది? ఒకళ్ళనొకళ్ళను అంటే కొంతమంది కొన్ని రోజులైనా మాట్లాడరు, కొంతమందికి మాట్లాడలేమంటారు. నువ్వు ఎన్నారో చెప్పు, నాకు అడగ మాట్లాడలేమంటారు. మాట్లాడలేకుండా నువ్వు సహోదరత్వం ఏముంటుందండి? అందుకే మనకి మాటలు లేవు అనేది బలలో పాలు పొందకూడదు కదా. నేను అందుకే ఇప్పుడు నాకు భయం వేసింది. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు మా యావతో వచ్చేటప్పుడు నిజంగా ఒప్పుకోవాలి కదా. ఎలా నేను చెప్పాను, నేను ఎవరంటే తప్పు చేసినంటే క్షమించమ్మా అన్నాను. నీకు తెలుసు నువ్వేం చేసినావు అంది. ఏమంది? నీకు తెలుసు కాబట్టి నన్ను అడిగిన అంది. అరే నేను మామూలుగా క్యాజువల్గా అడిగాను. నేనేం చేసా చెప్పమన్నా, అంతే కదన్నా. నాకు గుర్తులేదు కాబట్టి నువ్వు చెప్తే నేను సరి చేస్తానన్నా. అని నీకు తెలుసులే అంత ఏం లేదు అంటే ప్రార్థన చేసేటము ఊరికే. నేనేమంటానంటే మనలో పెట్టుకొని దోషము యథార్థమైన ఉదయంతో, అది భార్యాభర్తల మధ్య అయినా సంఘములుగైనా సహోదరులమైనా అట్లా వెళ్ళకూడదండి. మనం అలాగే వెళ్ళే మనకి ఏమవుతుంది? నష్టపోతాం కదా. ఫస్ట్ దానిలో ఆశీర్వాదం రాదు. నిజమైన ఒప్పుకున్న బిడ్డలకు ఆశీర్వదించబడతారు, ధన్యులం అవుతాం. ధన్యులు అంటే ఎవరండి? ఆశీర్వదించబడిన వారే కదా.
ఆత్మ సంబంధమైన వారికే ధన్యతలు వస్తాయి. ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు, పరలోక రాజ్యము వారిది. ఆ పరలోక రాజ్యం ఎవరికి వస్తుంది? దీనులకే. తగ్గించుకున్న వారు దీనులంటే. ఈ దీనుడు మొరపట్టగా యెహోవా ఆలకించాడు. ఎస్, కాబట్టి ఆలకించే దేవుడు, దీనులు మరణం. ఈ దీనులను రక్షణతో అలంకరించే దేవుడు. మరి దీనత్వం లేకుండా మనకి ఎలా వస్తుంది? అందుకే యథార్థమైన హృదయంతో మనం ఒప్పుకున్నప్పుడు ధన్యులం అవుతాం. ఆ ధన్యత అనేది మనము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అది రెండోదిగా మనం యథార్థమైన హృదయంతో ఒప్పుకున్నప్పుడు మనలో పాపము పరిశుద్ధిగా ఆయన రక్తము చేస్తుంది, లేకపోతే అవదు. రెండోది. మూడోదిగా మనలో ఎవరైనా విరోధులు ఉంటేనే, మీ సహోదరులు కానీ ఎవరైనా క్షమించాలి, వారి కొరకు కూడా నువ్వు ప్రార్థన చెయ్యాలి, అప్పుడు నీకు వస్తుంది ఆశీర్వాదం. మూడోది. నాలుగోదిగా సామెతలు చూడండి, మీకు తెలిసినవేనండి, నేనే కొత్తగా ఏమి ఇది కాదు, కానీ యథార్థమైన హృదయంతో మనం వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు నువ్వైనా నేనైనా నీ కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదించబడతారు, స్వస్థత కలుగుతుంది. నీకు స్వస్థత కలగాలంటే, జబ్బులంటే నేనేమంటున్నానంటే ఈ పాప రోగానికి ముందు వేరే ఎక్కడా లేదు. అంటే క్యాన్సర్, కొంతమంది భయంకర రోగాలన్నిటికీ ఇప్పుడు ఏదో వస్తున్నాయి, కానీ ఈ పాప రోగానికే మందు లేదంట. కాబట్టి ఆ రోగానికి ఒక్కటే మందు. మరి తలదాకా నుంచి ఎక్కడ చూసినా అది గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు అంటే ఎవరు స్వస్థత ఇస్తారు? యేసు రక్తమే కదా. అందుకే 53వ ఒక మాట ఉంది, మన అతిక్రమాల కొరకు, మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు, మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు, మన నాథుడు శిక్షనుందే, మన నాథుడు శిక్షనుందే, మనకు స్వస్థత కలిగే, మన నాథుడు శిక్షనుందే, మనకు స్వస్థత కలిగే, మనకై యేసు మరణించే, మన పాపముల కొరకై నిత్య జీవము నీచుటకే, సాచుండు సజీవుడాయే, నిత్య జీవము నీచుటకే, సాచుండు సజీవుడాయే. అలాగే స్వస్థత అలాగే ఆయన రక్తమే, యేసు రక్తంలోనే మనకు స్వస్థత, ఇంక వేరే మార్గమే లేదు. సామెతలు 28 కూడా చూడండి, 14 ఒకసారి చదవండి. ఇరవై 28:13 అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఒప్పుకోవాల్సినవి చూస్తున్నాం కొన్ని, అంతే కదా. ఇప్పుడు ఏం ఒప్పుకోవాలి మనం? అతిక్రమములు ఒప్పుకోవాలి. అతిక్రమములు నువ్వు ఒప్పుకుంటే వర్ధిల్లుతాం. మనం వర్ధిల్లటానికి అది సీక్రెట్ అనమాట. ఏమన్నా సీక్రెట్ చెప్పండి వర్ధిల్లటానికి అంటే, బ్లెస్సింగ్లు అంటే అర్థం ఏంటి? మనలో అతిక్రమాలు ఉండకూడదు అంతే. అతిక్రమములు దాచిపెట్టువాడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. కనికరం అంటే కృపే కదా. ఆ కృపను మన పాత్రలు అవ్వాలంటే ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలి. అందుకే కొంతమంది మనం చూస్తే దాచుకున్నారు. ఎవరు దాచుకున్నారండి అతిక్రమాలు? చెప్పండి అన్న. కయ్యోను దాచాడు. వెరీ గుడ్ అక్క. కయ్యోను దాచిపెట్టాడు, అంటే బయటికి చెప్పాల. అంతకుముందు మరి ఆదామును వదిలేశారు. ఆదాము కూడా దాచాడు అలా. దాచాడా లేదన్నా? ఏమని దాచాడు? ఆయన మీద వేసుకోవట్లా, ఆమె మీద పెట్టాడు. నేను కాదు, ఆమె వల్ల. ఆమె ఎవరు అంటుంది? సాతాను మీద. చూడండి, ఎవరికి ఒప్పుకోవడం ఇష్టం ఉండదు. వాళ్ళ మీద ఏళ్ళ మీద ఎటుమే కానీ రాయి వాళ్ళకు నేరుగా వచ్చి ఒప్పుకుందనుకో ఏమయ్యేదన్న? దేవుడు క్షమించబడేవాళ్ళు, భయపడే దాపన అవసరము
అంటే సహవాసం కోల్పోయిన కారణం అది. ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసినారు ఇద్దరు. మళ్ళీ ఒప్పుకోవట్లేదు, దాచిపెట్టారు. రెండోది కయ్యోను, అక్క చెప్పినట్టు కయ్యోను తన మీద పడి చంపేశాడంట తమ్ముడిని, సహోదరుణ్ణి. మరి నీ తమ్ముడేంటంటే ఏమంటున్నా, నా తమ్ముడికి నేను కావాలనే ఇంక పసిరేస్తున్నాడు. చూడండి, ఆయన కూడా కావాలంటే చూడండి అంత భయంకరము. అప్పుడు అన్నారు, ఆయన రక్తము నాకు మొరపెడుతుందంట. నువ్వు దాచిపెట్టినా కానీ కొన్ని దాగవండి, కొన్ని ఇప్పుడు దాగవ. ఒక ఆమె అంటే చంపేసి, అంటే అతను ఎన్నెల్లో పండుకొని నవ్వుతున్నాడు. అది ఒక అతను చంపేసి తర్వాత బయటపడలేదు. ఎందుకు నవ్వుతున్నాను భార్య అడిగిందంట. భార్య అడిగితే అంటే కేసులు లేకుండా ఏమీ లేకుండా అంతా మాఫీ అయిపోయింది. ఆయన నవ్వు వచ్చేసింది. ఆయన వెంటనే భార్యకు చెప్పేశాడు. చెప్పు ఎట్లా ఎందుకు నవ్వినావంటే, అంటే చూడండి నేను పలానాన్ని ఇట్లా చంపాను కానీ అది లేదని ఇలా అని తప్పేశాడు. ఆమె నోటి చెప్పాడు, తెల్లారేళ్ళకు ఊరంతా తెలిసిపోయిందండి. అన్న తెల్లారేళ్ళకి భర్త భార్యకు చెప్పేశాడు సీక్రెట్. ఆమె పట్టించింది. ఎప్పుడు ఎవరండి? అందుకే జాగ్రత్తగా ఉండాలి ఎవరితోనైనా కానండి. నిజము, అది కట్టుకున్న భార్య కానీ వేరే వాళ్ళు కానీ. ఇప్పుడు నేనేమంటాను, మా ఇంట్లో ఇప్పుడు దొంగలు పడ్డారండి. 2000 పడ్డప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే, అమ్మ నేను తాళం వేసి వెళ్తున్నాను, ఇక్కడ పెట్టి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిందండి. 1 గంటకి నాకు ఫోన్, మీ ఇల్లు ఓపెన్ చేసి ఉందని. ఆమెదే పోయింది. అంటే ఆమెకు పోతే నీకే బాధ లేదా అనొచ్చు. బాధ ఇద్దరికే బాధే కదా. నేను అనేది గోల్డ్ పోయింది ఆమెకి, ఆ నాన్న ఇచ్చిందే పోయింది. అంటే పెద్ద పెళ్ళి. నేనేమంటానంటే, మా బిడ్డ ఆమెకు చెప్పింది అక్కడ పెట్టింది. అందుకే గోడలకు చెవులు ఉంటాయంట. గోడలకు చెవులు ఉంటాయి. జాగ్రత్తగా మీరు అనేది ఎవరితో మాట్లాడినా. ఆమె పట్టించింది. తెల్లారాలకు పోలీసులు వచ్చారు తీసుకెళ్ళి. ఇప్పుడు సొంత భర్తనే పట్టించింది కదండి. అందుకే సామెతలు 15:3 చూడండి. సామెతలు, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారినవి, అంటే గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన చూస్తున్నాడు అనమాట. నువ్వు మంచి చేసినా చెడ్డ చేసినా యెహోవా కన్నులు. ఇప్పుడు మనమందరం అందరం ఉన్నాం, ఎక్కడ అందరినీ చూస్తున్నాడు దేవుడు. నువ్వేం చేసినా దేవుని సన్నిధి ఎక్కడ ఉంది? ఎక్కడ 2-3 కూడి నా నామమున ఉంటారు వారి మధ్య నేను ఉన్నారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు మన మధ్యన ఉన్నారు. కాబట్టి ఆయన సన్నిధి మన మధ్యన ఉంది, ఇందులో నో డౌట్. కాబట్టి ప్రియులారా, అందుకే జాగ్రత్తగా ఉండాలా. మనలో ఎంతగా కప్పుకోవాలని చూస్తే అంతగా భయపడతాం, అంతగా నష్టపోతాం మనమే. అందుకే యథార్థమైన హృదయంతో నేనేమంటానంటే, నేను మనం దేవుని సన్నిధికి వచ్చిన ప్రైజ్లాడ్, దేవుని సన్నిధికి వచ్చి వాషనైట్ సర్వీస్ అంటే దేవుని సన్నిధిలో గడపడం అనేది నూతన సంవత్సరంలోకి ముందు పాత సంవత్సరం అంతా కూడా కలిపేది. చాలా అదృష్టవంతులండి. ఇంకొక మన ఫెలోషిప్ కంటే దాని ధన్యత నేను ఎందుకంటానంటే, ఎందరికో లేని ధన్యత మనకి ఇచ్చాడు. ఎంతో మంది లోకంలో ఏం చేస్తున్నారు? ఎంజాయ్ చేస్తున్నారు. చాలా రకాలుగా ఉంది. అదంతా మనం చెప్పలేము, కానీ మీకు తెలుసు. కానీ నేనేమంటాను, మనం ఎందుకు ఆయన సన్నిధిలోకి ఎలా వచ్చామంటే అది దేవుని కృపా కనికరాలు. మనకిచ్చిన సన్నిధిని బట్టి ఈ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకూడదు. యథార్థమైన హృదయంతో ప్రియుడ నేను ఇప్పుడు అందరూ నేను సమయం ఇస్తాను. ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఒప్పుకోవాలా. నువ్వేదనండి ఒక్కటే, మీరు ఇదివరకు చేసిన ఒప్పుకోని అవసరంలా. గత సంవత్సరంలో నీదేదన్నా పాపం ఉంటే దాన్ని కప్పుకొని యథార్థమైన హృదయంతో నువ్వు ఒప్పుకుంటే నువ్వు వర్ధిల్లుతావు. అర్థమైందంటే, అందుకే పాపంతో మనం వెళ్ళకూడదని మన యొక్క తలంపు ఏంటంటే ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఆరాధన చేయ అవసరం లేదు. మీకు ఇచ్చిన సమయంలో మనం ఏం చేయాలంటే యథార్థమైన హృదయంతో మ్యాక్సిమం మనం అందరం ఒప్పుకొని నూతన సంవత్సరంలోకి క్లీన్గా వెళ్ళాలి. ఎలాగెళ్ళాలి? పరిశుద్ధంగా వెళ్ళాలని నా తలంపది. అది మీరు కూడా అలా ఉంటారని నేను కోరుకుంటున్నాను. అలానే చేస్తారని ప్రతి ఒక్కరు కూడా. అందుకే ప్రియులారా, ఆహమలాగా
దాచిపెట్టాడు, ఇంకా కయ్యోను దాచిపెట్టాడు. ఇంకెవరండి? ఇంకొకటి ఆకాన్ కూడా. వెరీ గుడ్ అక్క, మంచిగా చెప్పారు. ఆకాన్ ఏం చేశాడు అంటే అన్ని దాచిపెట్టి చివరికి ఆయన ఏమైపోయాడు అక్క? చూడండి ఆ మాట చదువుదాం. న్యాయాధిపతులు యెహోషువ, చెప్పండి, మీరు సీనియర్లు కదా. యెహోషువ 7వ అధ్యాయము. ఎందుకంటే యథార్థం ఒప్పుకున్న బిడ్డలు దేవుని చేత దీవించబడతారు. 7వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే వచ్చినప్పుడు జబ్ది పట్టుబడెను, అతడును అతని ఇంటి పురుషుల వరస దగ్గరకు రప్పించబడినప్పుడు ఆకాను పట్టుబడెను. ఈ బాధ అంతా ఎందుకంటే యెహోషువ అడిగినప్పుడు నువ్వు వెంటనే పట్టుబడితే యోధా కాడే నువ్వు చెప్పినట్టయితే ఈ బాధలన్నీ ఉండేవి కాదు కదన్నా. యథార్థంగా ఒప్పుకుంటే నీకు బాధలన్నీ లేవు అన్న. తప్పు చేసిన యథార్థమైన చెప్పితే ఏమయ్యేది? చచ్చిపోయాడు కాదు కదా. బాగా సంపేసి కొప్పేసి మరణాన్ని చూసినాడు. అంత కాడికి తెచ్చుకోవాల్సిన అవసరము అదే. ఆకాను అలాగనే చనిపోయాడు. అందుకే పాపం మనల్ని పట్టించుతుంది ప్రియులారా. తర్వాత ఇంకొకటి 2వ రాజులు చూడండి, 2వ రాజులు 5వ అధ్యాయము 24 నుంచి. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎక్కడ నుండి వచ్చిందివని చాలండి. ఎక్కడికి పోలేదు ఆయన. ఎక్కడికి పోయిండు? ధనం కొరకు పోయి తీసుకోవచ్చు. అందుకే ప్రియులారా, ఆయనకు మీకు తెలుసు తర్వాత ఏమైందో. ఆయన వారసత్వానికి అందరికీ ఏమొచ్చింది? ఆయన తెచ్చుకున్నాడు. అందుకే మనము భయంకరమైన పరిస్థితి యథార్థమైన హృదయంతో లేకపోతే 2వ రాజులు తర్వాత మనం సపేర కూడా అలాగనే చేశారు. పౌలు అడిగితే ఒప్పుకోలేదండి. అందుకే యథార్థమైన హృదయంతో మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు దీవిస్తాడు. ఒప్పుకున్నవారు ఉన్నారు, ఒప్పుకొనకపోతే సామెతలు 1వ అధ్యాయం చూడండి. కొంతమంది సామెతలు 1వ అధ్యాయం 10 రండి మాతో కూడా. ఎందుకు రమ్మంటారండి? 10వ వచనం. నా కుమారుడా ఒప్పుకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయటకై పొంచి ఉందుము. ఒప్పుకోము, ఒప్పుకోకూడదు. వీటిని చెడు చేయాలని నేను ఎవరు పిలిస్తే నువ్వేం చేయకూడదు? పోకూడదు. కాబట్టి ఒప్పుకోవాల్సినవి ఒప్పుకోవాలా, ఒప్పుకోకూడదు. అందుకే ఒప్పుకోకపోతే నువ్వు నేను నష్టపోతాం మన జీవితంలో. అందుకే ప్రియులారా, మనం కూడా యథార్థమైన హృదయంతో. పాపం అంటే ఏంటంటే అసలు ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇంకొకటి అంటారు, రోమాలో ఉంది, విశ్వాసం మూలం కానిది కూడా పాపమే. నీకు విశ్వాసం లేదనుకో, మనకు ఎంత చెప్పినన్నా అది కూడా పాపమే. ఆజ్ఞ అతిక్రమము పాపమే, విశ్వాసం కానిది కూడా. మరి అలాగే యాకోబు పత్రికలు అంటాడు, మేలు చేయడానికి చేయకపోవడం కూడా పాపమే. సిన్ అనేది నానా రకాలుగా ఉందట. కాబట్టి వీటిని మేలు చేయగలిగి కొంతమంది చేయరు, అందుకే అది పాపమే. అందుకే మనలోన యథార్థంగా ఉండాలంటే వీటినన్నింటిని యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. మీరు కూడా ఎంత సమయము కాబట్టి కొంతమంది చేయగలగండి. 1 మినిట్లో చేయాలండి. ఇప్పుడు ఎవరు ఆరాధన చేయకూడదండి, గమనించండి. ఇప్పుడు ఎవరు ఆరాధన చేయొద్దు. మనం ఆరాధన సమయం నూతన సంవత్సరానికి వెళ్ళాక చేయండి, అప్పుడు ఇస్తాం సమయం. ఇప్పుడు ఏం చేయాలా?
ఒప్పుకోండి. యథార్థంగా నువ్వు ఒప్పుకుంటే ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు వస్తుంది. భౌతిక సంబంధమైన దీవెనలో పక్కన తర్వాత ముందు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం నిత్య జీవం అనేది తన కుమారులలో చాలా ఉన్నాయి ఇవన్నీ. కానీ అందుట్లో మొట్టమొదటి ఒప్పుకోలు మనం అన్నీ చెప్పం. కానీ ఇవి అలా మనం కాకుండా వాళ్ళలాగా ఉండొద్దు, దాచిపెట్టద్దు. దాచిపెడితే ఏమైతే అంటే ఇప్పుడు దావీదు పాపం చేసాడు. అక్కడ ఏమని ఒప్పుకున్నాడు అమ్మా? 51 చూడండి. దావీదు మనకి ఈ సంవత్సరం అయిన దావీదు మీదే ఉంది ఎక్కువ. మనం దావీదుని ఎక్కువ చూస్తుంటాం మన సర్వీస్లో. గుర్తుపెట్టుకోండి, కీర్తనలు 51వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడంటే అడుగుతున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నన్ను దోషం పోనట్లు బాగుగా, పాపం పోనట్లు నన్ను. ఇప్పుడు మనం చూసిన అన్ని ఒప్పుకోల్లో కడుగుమంటాడు, పవిత్రపరచమంటుండు, అతిక్రమాలు ఇవన్నీ చేశాడు దావీదు. అందుకే దావీదులో పాపం నా ఎదుటే ఉన్నది, నీకు విరోధంగా నేను పాపము, నీ దృష్టి ఎదుట చెడుతనము, ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీ నీతిమంతుడుగా, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా, నేను పాపములోనే పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి గర్భము, కానీ నువ్వు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు ప్రభువా. నేను పవిత్రుడనైనప్పుడు ఇస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నన్ను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. అందుకన్నాడు, నా పాపములకు విమూఢ కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయి ప్రభువా. అందుకే 10వ వచనం అందరం చదువుదాం. దేవా నా యందు శుద్ధ హృదయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. ఇది మన ప్రార్థన. ప్రభువా నేను ఈ దోషం చేశా, ఈ నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనత్వం ఉండాలి. ఆ నూతనంగా పుట్టించని, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నాకు నుండి తొలగించుకుని నీ రక్షణానందము నాకు మరలా దయచేయని నువ్వు అడిగితే దేవుడును మనం దయచేస్తాడు మన అతిక్రమాలను ప్రియులారా. అందుకే ఆ విధంగా ఒప్పుకున్నాడు. అలాగే తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రిని ఎదుట నేను పాపము. చూడండి ఎవరు తప్పిపోయారు? చిన్న కుమారుడు తప్పిపోయి. ఒక బ్రదర్ చెప్పినాడు, చిన్న కుమారుడు సమకూర్చబడ్డాడు కదన్నా, తప్పిపోయాడు, వచ్చాడు, తండ్రిని ఎదుట నేను పాపము ఒప్పుకున్నాడు. నిజమైన ఒప్పుకున్నాడు. వచ్చినప్పుడు ఆ పరలోక సహవాసం తండ్రితో చేశాడు. కానీ పెద్ద కుమారుడు ఇంటిలో ఉండి ఈయన తప్పిపోయాడు, బయట నుంచి వచ్చిన వాడు సమకూర్చబడ్డాడు. ఎంత దాన్ని అమ్మా? ఇంట్లో ఉన్నాడు, మంచిగా ఉన్నాడు అనుకున్నాం తండ్రి కదా, కానీ తప్పిపోయింది తండ్రి మీద రేపు వేస్తున్నాడు. నువ్వు ఒక మేకపిల్లనైనా నాకు. చూడండి, మేకపిల్ల కావాలండి ఇప్పుడు ఆయన. గొర్రెద్దు. ఇప్పుడు గొర్రె ఎందుకండి? గొర్రె సాధు జంతువు. ఆయన మాట కూడా చూడండి, నువ్వు ఒక మేకపిల్లనైనా. మేకపిల్ల ఎప్పుడు ఇంట పోతుందట, పైగా చూస్తుంటది. అంటే గొట్ల మీదకి ఎక్కి చూడండి, కిందకు గొర్రె అంటే తల దించుకొని నడుస్తుంది. అంటే చూడండి రెండు. కానీ ఆయన ఇంటిలో ఉండే ఒక బ్రదర్, మన అంకుల్ ఒక అతను అమెరికా నుంచి ఒక పెద్ద ఆయన వచ్చాడు లాస్ట్ ఇయర్. ఎప్పుడు మీరు ఎన్ని ఉంటారు, ఆయన ఈ మాట చెప్పారండి సంగారెడ్డిలో. ఇంట్లో ఉండి పెద్ద కుమారుడు తప్పిపోయాడు, బయట నుంచి సమకూర్చబడ్డాడు. తప్పిపోయిన కుమారుడు ఎవరు? ఇప్పుడు పెద్ద కుమారుడే. తండ్రి మాటకు లోబడ్డా. నువ్వెంతనా చెప్పు, తండ్రి మాటకు లోబడకుండా, సహవాసం లేకుండా ఆ సహవాసంలో నుంచి బయటకు పోయాడు. కానీ చిన్న కుమారుడికి తండ్రి తెచ్చి కౌగిలించుకున్నాడు, గొప్ప విందు చేసి ఉంగరం కూడా పెట్టాడు. కాబట్టి చూడండి, కాబట్టి ప్రియులారా, యథార్థమైన హృదయంతో నువ్వు పోయినవన్నీ ఒప్పుకుంటే, మనం తప్పిపోయిన దాని 99 గొర్రెల్లోనైనా ఒక గొర్రె కొరకు యేసయ్య వెళ్ళాడు. 100 గొర్రెలను కూడా తప్పిపోయినా అమ్మా అదేనా 100 గొర్రెల మందల నుండి
ఒకటి తప్పి ఒంటరియాయే, 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే, 99 గొర్రెల నిడచి ఒంటరి అయినా గొర్రెను వెతకన్, ఒంటరి అయినా గొర్రెను వెతకన్, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు, సిలువ చెంత చేరిన నాడు అలాగే పాపం అనేది చాలా రకాలుగా ఉంది. యథార్థం ఒప్పుకున్నాడు కాబట్టి అపోస్తల కార్యాలు. అందుకే దావీదును ఏమన్నాడు దేవుడు 13వ అధ్యాయము, నువ్వు నేను యథార్థంగా దావీదు ఒప్పుకున్నాడు కాబట్టి నూతనంగా నా సన్నిధిలోకి రమ్మన్నాడు కాబట్టి 13వ అధ్యాయం అపోస్తల కార్యాలు 22వ వచనం. కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన, చూడండి, దావీదును గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అంత మాత్రం నా హృదయాన్ని అని సాక్ష్యం ఇస్తున్నాడు. మరి నిన్ను నన్ను గురించి ఇవ్వగలడా దేవుడు అండి? అందుకే దావీదు అంత పాపం చేసిన ఒప్పుకున్నాడు కాబట్టి క్షమించబడ్డాడు. అందుకే యథార్థంగా వెళ్ళాలి మనం. అందుకే పాపం అనేది చూసాం. ప్రార్థన చేయకపోవడం కూడా కొంతమంది చేయరు. ప్రార్థన చేయమంటే అంటే యథార్థంగా నిజంగా హృదయంలో ఒప్పుకుంటే చాలు. దేవుడు చూస్తున్నాడు కదా. ఇందాక చూశాను సామెతల్లో, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి, చెడ్డవారిని మంచివారిని ఆయన నువ్వు ఒప్పుకుంటే చూస్తాడు, ఒప్పుకోకపోతే తెలుసు ఆయన. అందుకే హృదయ రహస్యాలు ఎరిగినాడు దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. నువ్వు యథార్థంగా ఒప్పుకోవాలి. అందుకే ప్రార్థన చేయకపోవడం పాపం అని సమయాలు చెప్తాడు. తర్వాత మనం పాపము చూడండి, 1 యోహాను పత్రిక ఇంకొక పాపం ఉంది. అదేంటంటే చాలా మంది హృదయంలో దాచుకుంటారు. 5వ అధ్యాయం 1 యోహాను పత్రికలో